హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందు తీసుకొచ్చాను. ఎందుకంటే ఫిబ్రవరి ద మంత్ ఆఫ్ లవ్లో మన సినిమా లవర్స్ అందరూ మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి, ఆ నాస్టాలజిక్ మూమెంట్ మీరందరూ కూడా ఎంజాయ్ చేయడానికి ఈ ఫిబ్రవరి 14th 25 years కంప్లీట్ చేసుకున్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లవ్ సినిమా మన ఉదయ్ కిరణ్ గారు యాక్ట్ చేసిన సినిమా మనసంతా నువ్వే. సో మన మనసంతా ఆయన ఎప్పుడు ఉంటూనే ఉంటారు కదా. సో ఈసారి మరొకసారి థియేటర్లో మనందరిని పలకరించడానికి వస్తున్నారు. సో ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పడానికి మన ముందు వన్ అదర్ స్పెషల్ గెస్ట్ శ్రీదేవి గారు మేడం అంతా ఉన్నారు. మేడంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్. ఎలా ఉంది మ్యామ్ అట్మాస్ఫియర్? అప్పుడప్పుడు వస్తుంటారు కాబట్టి హైదరాబాద్కి, మళ్ళీ ఆ తెలుగు కల్చర్ని కానీ ఈ హైదరాబాద్ సిటీ డెవలప్డ్ సిటీ చూస్తున్నప్పుడు హౌ యూ ఎంజాయ్ దట్ అనేది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఉదయ్ ఎప్పటి నుంచి ఇది అయిందో అప్పటి నుంచి హైదరాబాద్కి నేను రావడం మానేశానండి. బికాజ్ నాకు గల్లీలో మెమరీస్ ఉన్నాయి. ఇట్స్ డిఫికల్ట్ టు బేర్. అదే ఇవాళ మేము వస్తుంటే అసలు ఆ స్కై స్క్రేపర్స్ చూస్తుంటే అదేంట్రా, మనం ఉండేది బేగంపేట్, హైదరాబాద్, పంజగుట్ట, దిస్ ఇస్ వాట్ ఇస్ ద ఏరియాస్ మేము చిన్నప్పుడు చూసింది. అసలు కంప్లీట్గా మారిపోయింది హైదరాబాద్. వీ వర్ సర్ప్రైజ్ టు సీ దట్ ద గ్రోత్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇట్ ఈస్ అ నైస్ ఫీలింగ్. వచ్చిన రీజన్ మైండ్లో ఉంది కాబట్టి ఉదయ్ని రేపు మళ్ళీ బిగ్ స్క్రీన్లో చూస్తున్నామన్న ఒక సంతోషం మనసులో కూడా ఉంది. ఒక్కొక్కసారి వాంటెడ్లీ రియాలిటీని పక్కన పెట్టేసి ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫీలింగ్ ఆఫ్ గోయింగ్ టు వాచ్ హిమ్ టుమారో ఆన్ ద ఎప్పుడైతే అప్పుడు రిలీజ్కి వచ్చేదాన్ని, ఎప్పుడు కూడా రిలీజ్ 1 week ముందు వచ్చి ఇట్స్ ఫెస్టివ్ పీరియడ్ అనమాట మా ఇంట్లో. సో అలాగే ఫీలింగ్తో ఉన్నాను ఇప్పుడు కూడా. సో క్వైట్ ఎక్సైటెడ్ టు వాచ్ అండ్ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ దట్ మై సన్ అండ్ డాటర్, మా బాబు పాప కూడా వచ్చారు. పాప అయితే అప్పుడు షీ వాజ్ జస్ట్ 1.5 months మనసంతా నువ్వే రిలీజ్ అయినప్పుడు. అసలు తన మామ క్రేజ్ అసలు చూడనే లేదు. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది పాప కూడా ఇప్పుడు తేజ గారు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకున్నారు కదా. yes exactly మీ నుంచి అది కొంచెం ఎల్లుంటుంది. ఎగ్జాక్ట్లీ. తనకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే అప్పుడు తను కూడా హార్డ్లీ 5 years. అండ్ తనకి మామతో చాలా అటాచ్మెంట్, వాళ్ళిద్దరు చాలా క్లోజ్. ఎనీథింగ్ చేయబోయే ముందు వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటాడు, మామ అడ్వైస్ తీసుకుని. అదే వాళ్ళిద్దరికి కొంచెం ఎలక్ట్రానిక్ బఫ్స్, ఉదయ్ కూడా కార్ అండ్ ఫోన్స్ పిచ్చి ఉదయ్ కూడా. సో వీళ్ళిద్దరు కూడా అన్ని డిస్కషన్స్ ఉండేది. పాపం అది మామతో ప్రతి విషయం మామతో షేర్ చేసుకునేవాడు. సో ఒక క్లోజ్ బాండింగ్ ఉంది వాళ్ళకి. అండ్ నువ్వు నేను అప్పుడు తను ఇక్కడ లేడు, తను యూకేలో ఉన్నాడు. సో ఇప్పుడు తను స్పెషల్గా ఫీల్ అయ్యి అదే ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడే దిగాడు చెన్నై నుంచి, ఇప్పుడే దిగాడు రేపు మొత్తం మూవీ కోసం అని చెప్పి. సూపర్ మ్యామ్. బట్ అంటే మ్యామ్, అంటే మాలాంటి యంగ్స్టర్స్ అందరికి మేము అప్పుడే పుట్టి చాలా చిన్నపిల్లలు, మా ఫ్యామిలీ కూడా మమ్మల్ని తీసుకెళ్ళి ఉంటారు, మాకు గుర్తుండదు. బట్ ఆ నాస్టాలజిక్ మూమెంట్ అని మేము టీవీలో చూసిన ఉదయ్ కిరణ్ గారిని మాకు ఎంత దగ్గర చేశారు ఆ ప్రేమ అనే దాన్ని రేపు మేము అందరూ కూడా స్క్రీన్లో చూపించబోతున్నాం. చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం. బట్ మీకు ఎలాంటి మూమెంట్ ఉంది మ్యామ్? ఎందుకంటే 25 years ముందు వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ బ్లాక్ బస్టర్ ఆ ఇయర్లోని, అప్పుడు ఆ వైబ్ కానీ ఆ ఐఫోరియా కానీ మీకు ఎంతవరకు గుర్తుంది అనేది? అసలు ఇది హ్యాట్రిక్ హీరో, ఇది 3rd హిట్, అసలు సూపర్ హిట్. అండ్ ఇది 175 days ఆడింది కంటిన్యూస్గా థియేటర్లో. ఇట్ వాస్ హౌస్ఫుల్, ఆల్మోస్ట్ హౌస్ఫుల్. అది ఇదొక ట్రెండ్ క్రియేట్ చేసిందండి మనసంతా నువ్వే. అసలు తన ఫస్ట్ 3 movies చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, 3 కూడా సెపరేట్ జానర్స్ అండ్ సూపర్ డూపర్ హిట్స్. అసలు ఈ మూవీ తర్వాత ఉదయ్ స్టేటస్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మ్యామ్, బట్ బిఫోర్ సినిమా చేసే ముందు ఏమన్నా మీకు షేర్ చేసుకునేవారా? నేను ఇలాంటి స్క్రిప్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ రాబోతుంది, ఇలా ఉంది చెప్తాడండి అన్నీ. అసలు తను సినిమా కథ విని ఇంటికి వచ్చి కథ షేర్ చేస్తాడు, కూర్చోపెట్టి అమ్మకి నాన్నకి నాకు ముగ్గురితో కూర్చుని ఒక సిట్టింగ్ చేస్తాడు అనమాట. కథ ఇట్లా ఉంది, బాగుంది కదా, అందరికీ నచ్చింది కదా, ఇంట్లో ఫస్ట్ అందరికీ నచ్చింది అని అంటేనే కథ ఒప్పుకునేవాడు. షూటింగ్ స్పాట్స్కి ఏమైనా వెళ్ళారా? వన్ మెమరీ మీకు బాగా గుర్తుంటుంది? అసలు మనసంతా నువ్వే నాకు ఫస్ట్ మెమరీస్. ఇది తనకి ఫస్ట్ అవుట్డోర్ అంటే ఇండియా దాటి అబ్రాడ్ వెళ్ళే ఫస్ట్ ఉంది. సో ఒకరోజు ఈ కాల్ మీ అండ్ అక్క నేను దీనికి మనసంతా నువ్వుకి అబ్రాడ్ వెళ్ళాలి, పాస్పోర్ట్ అప్లై చేయాలక్క అన్నాడు.
సో నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకుని సైన్ కావాలమ్మా ఎక్కడున్నావు నువ్వు అంటే హరిహర కళాభవన్లో హీస్ షూటింగ్ ఫర్ నువ్వు నేను సాంగ్. ఆ పాట ఉంది కదా, సీతలంటూ నా 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 నా, ఆ పాట ఉంది కదా, వాళ్ళు స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటారు, కరెక్ట్, ఆ పాట షూటింగ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళాను నేను, హరిహర కళాభవన్లో ఉన్నాను, రమ్మన్న నా ఆఫీస్ దాని పక్కనే. సో పక్కనే కదా అని నేను వెళ్ళాను. సో అది షూటింగ్ అవుతుంటే నేను అక్కడ ఆడియన్స్లో కూడా ఉన్నాను ఇన్ఫ్యాక్ట్ ఆ షూటింగ్ అప్పుడు. నువ్వు నేను షూటింగ్స్కి చాలా సీన్స్కి ఉన్నాను. నా గుండెలో నీ ఉండిపోవా అప్పుడు కూడా అక్కడే ఉన్నాను. తర్వాత దీన్నప్పుడు కూడా నేను చంద్రమోహన్ గారు అందరితో కూడా కలిసి భోజనాలు చేసాము. అసలు దీంతో షూటింగ్ స్పాట్స్కి వెళ్ళాను నేను చాలాసార్లు. అసలు చాలా ఈ సినిమా షూటింగ్ మటుకు ఈ యూనిట్లో అంతా ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉండిందండి. ఆదిత్య గారు కూడా మా ఇంట్లో మనిషిలాగానే, మా అమ్మ ఒక కొడుకుగానే ట్రీట్ చేసింది ఆదిత్య గారిని. ఆదిత్య గారు మా ఇంటికి వచ్చి మా పాపని ఎత్తుకుని ఆడిచ్చేవారు. మా పాప పుట్టంగానే అసలు ఎంఎస్ రాజు గారు, ఆదిత్య గారు కూడా ఇంటికి వచ్చి పాపని చూశారు. సో ఆ స్పెషల్ ఫీలింగ్, ఒక ఫ్యామిలీ బాండింగ్, అదే బ్యూటీ మనకి ఆ మూవీలో కూడా కనిపిస్తుంది. సూపర్. మనసంతా నువ్వు సినిమా మొత్తంలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్ మీకు, ఎప్పుడు చూసినా నాకు చాలా బాగా నచ్చుతుంది, ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అన్నట్టు. మనకి ఎక్కడైనా దెబ్బ తగిలితే నొక్కుంటే నొప్పేస్తుంది, కానీ నొక్కుంటాం ఇంకా కొంచెం కదా, అలా ఉంటుంది నాకు ఆ పెళ్లి చూపుల సీన్. అసలు ఆ పెళ్లి చూపుల సీన్లో అడుక్కుంటాడు కదా వచ్చి వాళ్ళని, ఎంత బాధగా ఉంటుందో. నాకు బాధగా ఉంటుంది, ఏడుస్తుంటాను, కానీ ఆ సీన్ పెట్టుకుని చూస్తుంటాను. ఎందుకంటే తన ఇన్వాల్వ్మెంట్, తను అసలు అక్కడ యాక్ట్ చేస్తున్నాడా అని అనిపిస్తుంది. అలా ఉంటుంది ఆ సీన్. ఆ సినిమాలో అదొక్కటే కాదు, ఎన్నో సీన్లు ఉన్నాయి. ఆ బీచ్ దగ్గర రీమా సెన్తో సీన్, అసలు ఏడవరా వర్షంలో సునీల్ డైలాగ్, అబ్బా అప్పుడు తన ఎక్స్ప్రెషన్, ఎన్నో ఎక్స్ప్రెషన్స్ అసలు. బట్ ఫైనల్గా మాకు ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు అంతా చూస్తుంటే ఉదయ్ కిరణ్ మా అన్నీలా అనిపించేది. మాకు ఎలా ప్రేమించాలని నేర్పించాడు, పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ చేయించాలని నేర్పించాడు, ఒక మనిషిగా ఎలా ఎదగాలని నేర్పించాడు, ఇన్ని చాలా నేర్పించాడు. బట్ ఉదయ్ కిరణ్ అన్న ఒక కంప్లీట్ మ్యాన్గా అవ్వడానికి వాట్ ఈస్ ద సీక్రెట్? పర్సివరెన్స్ అండి. ఆ పర్సివరెన్స్, మీరు మనసులో అనుకున్నది సాధించగలను అన్న ఒక నమ్మకంతో ఉండండి అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఏదైనా మేము అసలు అనుకోనే లేదండి అసలు ఉదయ్ ఇట్లా ఇంత పెద్ద యాక్టర్ అవుతాడని. ఒక నార్మల్ ఫ్యామిలీ అండి మేము, ఒక వెరీ మిడిల్ క్లాస్ నార్మల్ ఫ్యామిలీ. తను చిన్నప్పుడు అట్లా డ్రీమ్ చేశాడు, సాధించాడు, అండ్ హీ హెస్ బికమ్ అ బిగ్ స్టార్. సో నేను చెప్పేది ఇదే కాదు, యాక్టింగ్ అనే కాదు, ఏదన్నా మీరు ఇది చేయాలని అనుకుంటే బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్ దట్ యూ క్యాన్ డూ ఇట్, అండ్ దాని మీద హార్డ్ వర్క్ పెట్టి స్టే ఆన్ దట్ అండ్ కీప్ వాకింగ్ టువర్డ్స్ ద గోల్. You will achieve one day. That is one thing you have to learn. Thank you so much ma'am. ఒక ఫస్ట్ స్టెప్ మీరు తీసుకొని 25 years అవుతా మళ్ళీ ఆ సినిమాని మా అందరికీ స్క్రీన్ ముందు తీసుకొస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఈసారి హైదరాబాద్ నుంచి బోల్డ్ అండ్ పాజిటివ్ మెమరీస్తోని మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండ్ లెట్స్ ఎంజాయ్ ఉదయ్ టుమారో. షూర్. సో డెఫినెట్లీ రేపు పొద్దున్న మనందరికి గురించి సో మనసంతా నువ్వే మీ దగ్గర ఉన్న థియేటర్స్ రిలీజ్ అవబోతుంది. హ్యాపీగా చిన్నప్పుడు మీరు చూసిన నాస్టాలజీ మూమెంట్ మళ్ళీ మీరు అందరూ థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.